చావు, మరణం అది ఎలాంటి వారికైనా సంభవిస్తుంది. డబ్బున్న వారికైనా లేని వారికైనా, అందం ఉన్నవారికైనా లేని వారికైనా, ఈ భూమి మీద బ్రతుకుచున్న ప్రతి మనిషి ఏదో రోజు మరణం రుచి చూడక తప్పదు. అది వయసుతో సంబంధం లేదు. చనిపోయిన తరువాత డబ్బున్న వారిని ఘనంగా కాటికి తీసుకుని వెళ్తారు, లేని వారిని అంతంత మాత్రంగా తీసుకుని వెళ్తారు. చనిపోయిన వారిని ఎలా దహన సంస్కరణలు చేశారన్నది ముఖ్యం కాదు, కానీ వారి ఆత్మ దేవుని ముందు నిలవబడాలి. జీవితాన్ని లైఫ్ మొత్తం ఎంజాయ్ చేసి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి దేవుణ్ణి అంగీకరించకుండా చనిపోతే నరకం. జీవితంలో దేవుణ్ణి అంగీకరించి ఆయన చెప్పిన బాటలో నడిచి పాపాలన్నీ ఒప్పుకొని క్షమించబడితే పరలోకం. మరణంతో జీవితం అయిపోయింది అనుకోవద్దు. బ్రతికుండగానే తప్పులు ఒప్పుకొని క్షమించబడు. చనిపోయిన తర్వాత అవకాశం లేదు.